నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా స్వర్గీయ తల్లాడ సత్తిపండు 4వ వర్ధంతి వేడుక. మానవతా సంస్థకు అంబులెన్స్ అందించిన తల్లాడ సత్తిపండు కుమార్తె గీతానారాయణ. విభిన్న ప్రతిభావంతులు చట్టాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి చెందాలి. జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు సూచన. విద్యుత్ను పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. విద్యార్థులకు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ సూచన. వాహనదారులు రవాణా శాఖకు సంబంధించిన దరఖాస్తులను వాహన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎండి మదాని సూచన. మాజీ సర్పంచ్ స్వర్గీయ తల్లాడ సత్తిపండు 4వ వర్ధంతిని జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత సత్తిపండు కుటుంబ సభ్యులు దిలీప్, శ్రీనివాస, శశికళ, గీతా నారాయణలు అతిథులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సత్తిపండు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభకు అధ్యక్షత వహించిన ఎంఎస్ఆర్ మాట్లాడుతూ తల్లాడ సత్తిపండుకు ఎంతో ఇష్టమైన ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో ఆయన 4వ వర్ధంతి సంస్మరణ సభను జరుపుకోవటం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు మాట్లాడుతూ తల్లాడ సత్తిపండు పేరు మీద ఆయన కుమార్తె గీతానారాయణ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. అదేవిధంగా ఎంబీ సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో సత్తిపండు పేరు మీద పలు టోర్నమెంట్లు నిర్వహించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు మాట్లాడుతూ పూర్వీకుల పేరును నేటి తరానికి తెలియచేసే విధంగా ఈ ప్రాంతంలో పలు కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి కరాటం రాంబాబు అని వివరించారు. ఆయన బాటలోనే తల్లాడ సత్తిపండు కుమార్తె గీతానారాయణ కూడా నడుస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తున్నానన్నారు. జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ తాను సర్పంచ్గా ఉన్నప్పుడు తల్లాడ సత్తిపండు చేసిన సూచనలను ఎప్పటికీ మరువలేనన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తాము కూడా ముందుకు వెళతామని తెలిపారు. తల్లాడ సత్తిపండు కుమార్తె గీతానారాయణ మాట్లాడుతూ తన తండ్రి మీద ఉన్న ప్రేమతోనే తాను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నానని పేర్కొన్నారు. తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు. భవిష్యత్తులో కూడా తాను పలు సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. అనంతరం గీతానారాయణ ఆర్థిక సహకారంతో మానవతా స్వచ్ఛంద సంస్థకు అందించిన అంబులెన్స్ ను ప్రముఖులు ప్రారంభించారు. అదేవిధంగా గీతానారాయణను మానవతా ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మేకా శేషబాబు, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, క్లబ్ సెక్రటరీ చిట్రోజు తాతాజీ, మానవతా అధ్యక్షులు అయినాల రమణమూర్తి, టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన తల్లాడ సత్తిపండు గారు వర్ధంతి సభని, సంస్మరణ సభని ఇక్కడ ఈ ఎంబీ సోషల్ క్లబ్లో ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక గర్వకారణంగానే ఫీల్ అవుతుంది. ఎందుకంటే సత్తిపండు గారికి ఎక్కువ అవినాభావ సంబంధం ఉన్నది ఈ క్లబ్బే. రోజు సాయంత్రం అయితే ఈ క్లబ్కి వచ్చి కూర్చుని కాసేపు నలుగురు మిత్రులతోటి కాలక్షేపం చేసుకుని వెళ్ళిపోయే ప్లేస్ ఇది. ఇలాంటి ప్లేస్లో ఆయన కార్యక్రమాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందకరం. ఇంత పబ్లిసిటీ చేయటం దేనికని చాలామంది అనుకోవచ్చు. ఒక ఇన్స్పిరేషన్ ఇలాగ అందరూ చేయాలి, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తేనే ప్రజల్లో గుర్తుంటాం అన్నది ఆదర్శం. ఆమె మీలో కూడా ఆ చైతన్యం రావాలి, మీలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. ఈ క్లబ్ తరఫున కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే సత్పండ్ పేరున గవర్నమెంట్స్ కూడా కండక్ట్ చేయాలని ప్రెసిడెంట్ గారిని చూసుకుంటే చాలామంది చాలా చోట్ల చాలా ఏరియాల్లో చాలా ఎక్కువగా దాన ధర్మాలు చేస్తుంటారు, గుప్తదానాలు చేస్తుంటారు, చాలా మంచి పనులు చేస్తుంటారు. ఆ దానం చేసే వ్యక్తి కానీ అది చేసే వ్యక్తి కానీ వారు ఎటువంటి స్వలాభం లేకుండా చేస్తారు అందరూ కలిసి. కానీ ఆ చేసిన వ్యక్తికి పేరు రావాలంటే కుటుంబ సభ్యులు ముఖ్యం. మన ఏరియాలో ఆదర్శం అంటే కన్నడ రాంబాబు గారు. ఈ నుంచి స్టార్ట్ అయింది. కన్నడం జలగంగా వస్తే దాన్ని ఆ బాబాయ్ గారిని కృష్ణమూర్తి సాగర్ కింద మార్పిచ్చి ఆయన అలాగే ఆ పేరుకి అలాగే ఊర్లో కూడా ఏవో చూస్తారు పేర్లు తెచ్చుకోవడం ద్వారా
ఆ కుటుంబానికి ఆ పేరు తెచ్చే విధంగా ఆయన కృషి చేశారు. అదే ఆదర్శంగా మరి గీత గారు కూడా ఆ తండ్రి గారు చేసిన సేవలకు ఆదర్శంగా ఆయన ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా మరి చేసినందుకు మరి ఆవిడకి అభినందిస్తూ, నేను సర్పంచ్గా నేను కంటెస్ట్ చేసినప్పుడు కూడా సర్పంచ్ గారిని ఆదర్శంగా తీసుకుని నాకు తెలిసేది కదా, చిన్నపిల్లలు చిన్న 26 yearsలో రాంబాబు గారు నన్ను సర్పంచ్ చేస్తే ఆయన పంచాయతీని ఏ విధంగా డెవలప్ చేయాలి, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చక్కని సలహాలు ఇచ్చేవారు నాకు. మరి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీలో కూడా నాకు చక్కని అనుభవం ఉంది. గీత గారు ఆయన ఎప్పుడు నిత్యం గుర్తుండిపోయేలాగా ప్రతి సంవత్సరం ఏదో చేస్తున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని సత్యమణి గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు నాకు చెప్పాలంటే మీ వాల్యుబుల్ టైంని నాన్నగారి కోసం కేవలం నాన్నగారి గౌరవం, నాన్నగారి మీద నా అభిమానంతో మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం నాకు నాన్నగారిని నిలబెట్టుకోవడం ఎంత అవసరమో ఇది నేను బాధ్యతగా తీసుకుంటున్నాను. కేవలం ఇది నా బాధ్యత మాత్రమే, ఇది ఏ గొప్ప కోసమో చేయడం లేదు. అది పోను మీ అందరికీ కూడా తెలుస్తుంది. ఈరోజు నా సక్సెస్కి వీళ్ళందరూ కారణం. నా గొప్పతనం కంటే మీ అందరూ నాకు నిలబడిన మీ అందరి సహకారంతో నేను ఇది చేయగలుగుతున్నాను. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, ఒక సంకల్పం మాత్రమే ఉంది. దానికి మీరు అందరూ పిల్లర్స్లా ఉన్నారు. ఎప్పటికీ నా సపోర్ట్ మీ అందరికీ అందజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. విభిన్న ప్రతిభావంతులకు ఎన్నో చట్టాలు ఉన్నాయని, కావున ఈ చట్టాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ నక్క సూర్యచంద్రారావు సూచించారు. పెద్దపాడు మండలం వట్లూరులోని కరుణాలయ ఆర్సీఎం చర్చ్ ప్రాంగణంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులకు ఎన్నో చట్టాలు ఉన్నాయని, కావున ఈ చట్టాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ నక్క సూర్యచంద్రారావు సూచించారు. పెద్దపాడు మండలం వట్లూరులోని కరుణాలయ ఆర్సీఎం చర్చ్ ప్రాంగణంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దైవ రాజ్య ప్రేషిత కార్యం బోధన కేవలం బైబిల్కి పరిమితము కాకుండా నవ సమాజాన్ని సమాజములో అనేక విధాలుగా ఉన్న వ్యక్తులను ముఖ్యముగా ఇలాంటి దివ్యాంగుతం ఏదో అంధత్వం కానీ లేకపోతే నడవలేని శక్తి వాళ్ళని ఆదుకోవాలనేటటువంటి అగ్రస్థానాన్ని క్రీస్తు ఆయన బోధల్లో అంతే విధంగా అంతే కఠినంగా కూడా మీ జోలికి ఎవరన్నా వస్తే ఊరుకునేదే లేదు అన్నట్టుగా మనకు ప్రత్యేకమైనటువంటి చట్టాలను ఏర్పాటు చేయడం జరిగింది. పర్టికులర్గా మన ఏలూరు జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారు ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దాని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొంది ఉన్నారంట ఢిల్లీలో. అందుకని ఆవిడ చాలా ఇంట్రెస్ట్గా తీసుకుని ప్రతి నెల ఒక మీటింగ్ పెడుతున్నారు. మీ దానికి ఒక చైర్మన్ కూడా ఉన్నారు, ఒక ఆయన చాలా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మన అన్ని అధికారుల దృష్టికి తీసుకురావడమే కాకుండా అన్ని విషయాల్లో కూడా అంటే మీకు ఇప్పుడు ఒకవేళ మీకు డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నా కూడా మీ దగ్గరికి వచ్చి చేయాలి డిస్ట్రిబ్యూషన్. మాకు ప్రతి సోమవారం కూడా పీజీఆర్ఎస్ అని ప్రజా సమస్యల వేదిక అని జరుగుతుంటుంది. ఆ వేదిక దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఇద్దరిని అసిస్టెంట్స్ ఇస్తాం. మేము లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత ఎక్కడైతే వచ్చారో అక్కడికే మనం వెళ్ళి ఫోన్లో చెప్పినా కూడా అక్కడికి వచ్చి మీ దగ్గరికే వచ్చి ఆ సమస్యని పరిష్కరించవలసినటువంటి బాధ్యత చట్టరీత్యా కూడా అధికారుల మీద ఉంది. సో మీరందరూ మీకున్నటువంటి హక్కుల్ని కూడా తెలుసుకోండి. రెండవది, మనకి ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనేది అది మనకి శరీరానికి సంబంధించినటువంటిది కాదు. ఎప్పుడైతే మానసికంగా వాడు వికలాంగుడు అవుతాడో అప్పుడే వికలాంగుతాడు. కొంతమంది చూడండి అన్ని అవయవాలు బాగున్నా కూడా వాడు మానసికంగా సరిగ్గా ఉండడు, అంటే ఒక ఎసెంటిక్ లేక నిర్వహిస్తుంటాడు, బతుకుతుంటాడు. అలాంటి వాళ్ళు కానీ మీరెవ్వరూ కూడా మీకున్నటువంటి పరిస్థితుల్లో మీరెవరు కూడా నిరుత్సాహపడక్కర్లేదు. విద్యుత్ను పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ సూచించారు.
ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎస్టిఎస్ డిగ్రీ కళాశాలలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ భావి తరాల కోసం విద్యుత్ను ఆదా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు విద్యుత్ ఆదాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అంతేకాకుండా ప్రజలకు కూడా వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఈలు యు సుబ్బారావు, బివి రాంబాబు నాయక్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫిజిక్స్ గారు ఇప్పుడు చెప్పినట్టు ఉన్నారు కదా, అలాగా అంటే మనకి కంటికి కనిపించేదాన్ని మనం ఉపయోగంలోకి మానవాళికి అనుకూలమైనటువంటి రూపంలో మనం రప్పించుకుంటున్నాం, ఉపయోగించుకోవడానికి దాన్ని మౌల్డ్ చేసుకుంటున్నాం. మీరు ఫిజిక్స్ లో ఏదైతే చదువుకున్నారో కరెంట్ అన్నది ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఎక్కడ వీక్గా ఉంటాయి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు వ్యాలెన్స్ లో ఎలక్ట్రాన్స్ అంటే తెలుసు కదా, చివరి కక్ష, అవునా? అందులో ఆ కక్షలో ఫుల్ గా ఉన్న వాటిని మనం ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమా? లేవు. ఒకటో రెండో ఉన్న వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. అలా ఇదండి అంటే కరెంట్ అన్నది ఇంతమంది కృషి చేస్తే తయారయ్యేటువంటి కరెంటు మనకు అవన్నీ ఏం తెలియదు. మనం స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది, అంతే సింపుల్ గా. కాబట్టి అర్థమైందా? కరెంట్ కనుక ఎంత కథ ఉందో మీకు అర్థమైంది. ఎప్పటికైనా ఎంత కష్టం ఉందో, ఇంతమంది ఇంజనీర్లు, ఇంతమంది టెక్నాలజీ ఇంత కష్టపడితేనే ఈ కరెంట్ అనేది వస్తుంది. కరెంట్ కూడా ఇన్స్టంటేనియస్, పాజిటివ్ నెగిటివ్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే సర్క్యూట్ అక్కడ క్లోజ్ అవుతుంది. కాబట్టి మనం దాచుకోవడానికి లేదు. దాచుకోవాలి అంటే మన ఇంట్లో మీకు మంత్లీ పాకెట్ మనీ లాగా మీ పేరెంట్స్ ఇస్తారు కదా, 100 రూపాయలు 200 అంటే పాకెట్ మనీ లాగా దాచుకుంటాం. దాని బ్యాటరీలో ఉందంతే. ఎక్కువగా స్టోరేజ్ చేసుకోవాలంటే అవదు. వాహనదారులు రవాణా శాఖకు సంబంధించిన దరఖాస్తులను వాహన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఎండి మదాని సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను జంగారెడ్డిగూడెం ఆర్డీఓగా విధులు చేపట్టినప్పుడు ఈ ప్రగతి వెబ్సైట్ను ఉపయోగించేవారమన్నారు. ఇప్పుడు ప్రభుత్వం దానికి బదులుగా వాహన్ యాప్ను ప్రవేశపెట్టిందన్నారు. కావున ఈ యాప్ ద్వారా వాహనదారులు సేవలు పొందాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. నిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించకపోయినా, సీట్ బెల్ట్ వినియోగించకపోయినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా చర్యలు తప్పవని ఆర్టీఓ మదాని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓగా నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ ప్రగతి అనే సైట్లో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం వాహన్లోకి మార్చేశారు మన గవర్నమెంట్ వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాహన్ అనే యాప్లో మీరు మీ యొక్క దరఖాస్తును చేసుకొని, మరియు మీకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆఫీస్లో ఒకసారి కన్సల్ట్ చేసి, లేకపోతే నన్ను డైరెక్ట్గా కలిసినా కూడా ఇబ్బంది లేదు, నేనైనా మీకు సహాయం చేస్తాను. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆఫీస్ని సంప్రదించండి. అదేవిధంగా మీకు ఈ వాహనంలో ఎటువంటి సైట్ ప్రాబ్లం వచ్చినా కూడా నన్ను సంప్రదించండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపండి. రహదారి భద్రతలో భాగంగా ప్రతిరోజు హెల్మెట్ లేకుండా నడుపుతున్న వాహనాలపై మినిమం 15 నుంచి 20 వరకు కేసులు రాస్తున్నారు. కాబట్టి టూ వీలర్ నడిపేవాళ్ళు హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా రవాణా వాహనములకు సంబంధించిన అయితే ట్యాక్సులు, తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్నీ అప్డేట్ చేసుకొని వాహనాలని నడపవలసిందిగా కోరుచున్నాను. అదే లైసెన్స్ లేని వాళ్ళు లైసెన్స్కి అప్లై చేసుకొని మా ఆఫీసులో వస్తే మా ఆఫీసులో లైసెన్స్ జారీ చేస్తారు. కార్లు నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ ధరించి కార్లు నడపవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ప్రజెంట్ వాహన్ సైట్లో ప్రతి అప్లికేషన్ కూడా వాహన్లో చేసుకోవాలి. vahan.parivahan.gov.in అనే సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మద్యం సేవించి వాహనాన్ని నడపకుండా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అటువంటి వాళ్ళు మీకు ఎక్కడైనా తారసపడినా కూడా మాకు కంప్లైంట్ చేస్తే మేము వారి మీద యాక్షన్ తీసుకుంటాము. ఈ మద్యం సేవించి వాహనాన్ని నడిపితే అపరాధ రుసుము కోర్టులో కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గమనించవలసిందిగా కోరుచున్నాను. మాజీ సర్పంచ్ స్వర్గీయ తల్లాడ సత్తిపండు ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని ఆయన కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు తెలిపారు. తల్లాడ సత్తిపండు 4వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని ఏలూరు రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సెట్టిబలజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చెన్ని, అల్లాడ సత్తిపండు కుమారుడు దిలీప్లు మాట్లాడారు. సర్పంచ్గా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. బీసీల అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు శ్రీనివాస్, గీతానారాయణ, శశికళ, పట్టణ ప్రముఖులు పిపిఎన్ చంద్రారావు, పడమటి గిరిబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ అప్లాండ్ ఏరియాలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారి రాజకీయ పునాదుల్ని సృష్టించిన బలహీన వర్గాల పెన్నిది తల్లాడి సత్తిపండు గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయన్ని నివాళులు అర్పించి స్మరించుకోవడం జరుగుతుంది. తల్లాడి సత్తిపండు గారి ఏదైతే ఆత్మ గౌరవ నినాదం ఏదైతే ఉందో వారి రాజకీయ వారసులుగా వారి తరపున వారి శిష్యరికంలో మేము వారి ఆశయాలు నెరవేర్చడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ స్వర్గీయ తల్లాడి సత్తిపండు గారి 4వ వర్ధంతి సందర్భంగా మాజీ సర్పంచ్గా ఆయన చేసిన సేవలు ఈ రోజు కూడా కనపడుతున్నాయంటే ఆ రోజున ఒక బీసీ నాయకుడిగా బీసీ సంఘాలని పెట్టించి అలాగే బీసీ నాయకులందరినీ ఒక రాజకీయంగా ఎదగాలని ప్రోత్సహించిన ఏకైక నాయకుడు ఈ మెట్ట ప్రాంతంలో మన తల్లాడి సత్తిపండు గారు. అలాగే ఆయన ఎక్కడికన్నా ఒక రాజకీయ పార్టీకి వెళ్తే పార్టీలకు అతీతంగా ఆయనకి చాలా గౌరవం దక్కేది. ఈ రోజు కూడా జంగారెడ్డిగూడెంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన విగ్రహం పెట్టగలిగామంటే కేవలం ఆయన మంచితనం, ఆయన చేసిన సేవలు అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈరోజు మా నాన్నగారు తల్లాడ సత్తిపండు గారు మాజీ సర్పంచ్ 4వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆయనకి నివాళులర్పించడానికి ఆయన కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి దాంతోపాటు ఆయన మాకిచ్చిన ఆశయాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన మాకు వదిలిపెట్టిన అనేక మంది మిత్రులైతే కానీ స్నేహితులైతేనే కానీ బంధువులైతేనే కానీ మాకు తోడ్పాటు ఉండి వెన్నంటే ఉండి మేమున్నాం, మీరు ఏదైనా చేసినా మేము సిద్ధంగా ఉన్నాం అని చెబుతూ మాకు వెన్నుదన్నుగా ఉండేటువంటి బృహత్తకరమైన గొప్ప వ్యక్తులను మాకు అప్పచెప్పి ఆయన వెళ్ళారు. సో ఆ వ్యక్తులు ఉన్నంత వరకు ఈ జంగారెడ్డిగూడెంలో ఆయన పేరుని నిలబెడటానికి మీ అందరం కంకణం కట్టుకుని ఎదరికెళ్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. గోవింద గోవింద అంటూ గోవిందునిపై భక్తి విశ్వాసాలతో వారంతా నుదుటిన తిరునామాలు దిద్ది పసుపు వస్త్రాలను ధరించి గురువారం తెల్లవారుజామున గోవింద మాలను ధరించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినానికి 21 రోజుల ముందు వీరంతా అర్ధమండల దీక్షను చేపట్టారు. వచ్చే నెల 10న ముక్కోటి నాడు వీరంతా స్వామికి ఇరుముడులు సమర్పించి దీక్ష విరమణ చేయనున్నారు. ద్వారకా, తిరుమల పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 30 మంది భక్తులు ఈ దీక్షను చేపట్టి భక్తి మార్గానికి చేరువయ్యారు.
దీక్షాధారణ అనంతరం గోవిందస్వాములు దీపారాధన చేసి స్వామి ఆలయంలో భజనలు చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. బాలలు సైతం ఈ దీక్షలు చేపట్టి పూజలు చేస్తూ ఉండటం చూపర్లను పరవశింపచేసింది. ఇదిలా ఉంటే దీక్షాదారులకు దేవస్థానం ప్రతినిత్యం శ్రీవారి ఉచిత దర్శనాలతో పాటు మధ్యాహ్నం ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పిస్తోంది. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు శ్రీ సాయి స్వచ్ఛంద సేవా సంస్థ పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని భీమడోలు ఎంపీడీఓ పద్మావతీదేవి అన్నారు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి వేడి నీటిని సరఫరా చేసే 2 హాట్ వాటర్ గీజర్లను, అలాగే పూళ్ల హాస్టల్ విద్యార్థుల కోసం 2 గీజర్లను ఎంపీడీఓ పద్మావతీదేవి, ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ సమాజానికి ఏదైనా తమ వంతు సేవా కార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యంతో 2 ఏళ్ల క్రితం 4 సభ్యులతో సంస్థ స్థాపించి ప్రతి నెల తమ జీతం నుంచి పేద విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బంది పడే పలువురికి సాయం చేస్తున్నామన్నారు. ఈ నెల 20,000 రూపాయలతో 4 గీజర్లను హాస్టల్కు ఇవ్వటం జరిగిందన్నారు. తమ కార్యక్రమాలను విస్తరించి ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శ్రీలత, డాక్టర్ అపర్ణ, సంస్థ సభ్యులు జి మోహన్, గుంటూరు శ్రీనివాసరావు, జీకేఎస్ఎస్ ప్రకాశ్రావు, ఈ శ్రీనివాసరావు, గగ్గులోతు కృష్ణ, గారపటి ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాయి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 4 ఉపాధ్యాయులు కలిపి ఎక్కడెక్కడైతే ఎవరికి ఏది నీడ్ ఉందో అనేది చూసుకుని ఆ ద్వారా అక్కడ వాళ్ళకి అవసరమైన వసతులు కల్పించే విషయంలో వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మన సిఎస్సి హాస్పిటల్ అయినటువంటి భీమడోలు గారికి ఈ వాటర్ హీటర్స్ని వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది. డొనేషన్ చేస్తున్నారు వాళ్ళందరికీ. ఇక్కడ ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆనందకరమైన విషయం. ఉద్యోగస్తులు అయ్యి ఉండి కూడా ఆ రోజు ఈ రకంగా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎంతో కొంత సేవా దృక్పథంతో మనం సేవ చేయాలి అనే ఒక మోటివ్తో చేసిన ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలని, ఇటువంటి కార్యక్రమం మమ్మల్ని కూడా ఆహ్వానించాలని, మా ద్వారా ఏదైనా పార్టిసిపేషన్ కావాలి అని అనుకుంటే నన్ను కూడా అడిగితే కూడా నా వంతు సహకారం కూడా నేను ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తున్నాను. నల్లజర్ల మండలం చాందరాసిగుంట గ్రామంలో మమ్రే మందిరం ఆధ్వర్యంలో క్రిస్మస్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాస్టర్ సువర్ణరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో వివేకానంద విద్యాసంస్థల అధినేత ఆర్పి రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. ప్రజలంతా ప్రేమానురాగాలతో ఐక్యంగా ఉంటే శాంతియుతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. డిసెంబర్ నెలలో ప్రతి ఒక్కరూ క్రిస్మస్ వేడుకను జరుపుకుంటారని తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి పేదలకు దుప్పట్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలో దీన స్థితిలో ఉన్న ఒక వృద్ధురాలికి డాగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు 25 కిలోల బియ్యం అందించారు. ఈ సందర్భంగా సంఘ గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకరరావు మాట్లాడుతూ డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం చేపడుతున్న సేవలకు సహకారం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని శ్రీనివాసపురం రోడ్డు మార్టిన్లోని గుడారంలో నివసిస్తున్న వృద్ధురాలి దీనస్థితిని గురించి సంఘ వ్యవస్థాపకులు అమృతల రంగ విజ్ఞప్తి మేరకు దాతల సహకారంతో నిత్యావసర వస్తువులతో పాటు నెల రోజులకు సరిపడా బియ్యం అందచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు ఇమ్మంది శ్రీనివాస్, కార్యదర్శి పఠాన్ బాజీ తదితరులు పాల్గొన్నారు. సాయంకాల సమయంలో మన రంగారెడ్డి మండలం శ్రీనివాసపురం రోడ్లో ఉన్నటువంటి ఫారెస్టల్ నివాసం స్థలంలో రోడ్డు పక్కన మన వయోవృద్ధులని తల్లిగారు చాలా వృద్ధాప్యంగా ఉంది. ఆవిడకి స్థితిగత చూసి అంబేద్కర్ సేవా సంఘం తరఫున మన ఫౌండర్ అయినటువంటి మన రంగారెడ్డి గారికి ఈ యొక్క వార్త తెలియగానే నాకు తెలియజేయమైనది. దీన్ని నేను విజయవాడ బేకరీ ఈరోజు మరి ఒక బస్తా బియ్యము, ఒక చీర, ఒక రొద్దు, మిగతా వగైరా సరుకులన్నీ కూడా ఉత్తమంగా అందజేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు మరి బేకల్ మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేసి ఇటువంటి పేదవారిని ఆదుకునే విధంగా అంబేద్కర్ సేవ కూడా ఉంటుంది. కాబట్టి ఇది డాంగనగర్ వంటి ఈ అంబేద్కర్ తరఫున మీకు అందరితో మా ప్రతినిధులు హక్కుల సాధన కోసం రజకులు ఐక్యంగా ఉండాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు సూచించారు. కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామంలో రజక సంఘం సమావేశం నిర్వహించారు. సంఘం గ్రామ అధ్యక్షులు సిహెచ్ సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పోసిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జీవో నంబర్ 343 ప్రకారం రామానుజపురం గ్రామంలోని కనకరాజు చెరువును రజకులు వృత్తి చేసుకునేందుకు కేటాయించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చెరువును వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వడ్లపల్లి మహాలక్ష్మయ్య, చింతల రాజు వెంకటరామయ్య, చింతల రాజుల శ్రీను, వడ్లపల్లి సూర్యారావు, వడ్లపల్లి రామకృష్ణ, లింగాల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామాజపురం గ్రామంలో గత 3 సంవత్సరాలుగా మేము ఈ గ్రామంలో ఉన్న రజకులకు చెరువు కేటాయించాలని మేము ఒక పోరాటం చేసి ఉన్నాము. 343 జీవో ప్రకారం రామాజపురం గ్రామంలో 3 ఎకరాలు కనకరాజు చెరువుని ఈరోజు మాకు కేటాయించున్నారు. దానికి మేము గ్రామ పంచాయతీ సెక్రటరీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము లెటర్ కూడా ఇచ్చున్నాం. కాబట్టి ప్రతి గ్రామాల్లో కూడా రజక సంఘాలు అందరూ ఐక్యంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా స్వర్గీయ తల్లాడ సత్తిపండు 4వ వర్ధంతి వేడుక. మానవతా సంస్థకు అంబులెన్స్ అందించిన తల్లాడ సత్తిపండు కుమార్తె గీతానారాయణ. విభిన్న ప్రతిభావంతులు చట్టాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి చెందాలి. జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు సూచన. విద్యుత్ను పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. విద్యార్థులకు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ సూచన. వాహనదారులు రవాణా శాఖకు సంబంధించిన దరఖాస్తులను వాహన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎండి మదాని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.